మానవ అవయవాల అక్రమ రవాణాపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా కాసులకు కక్కుర్తిపడి మానవత్వాన్ని మరుస్తున్నారు. మానవ అవయవాల కోసం అక్రమ రవాణాలో పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలు ముందు వరుసలో ఉన్నట్లు జాతీయ నేర గణాంకాలు చెబుతున్నాయి. అందులో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సైతం చేరేట్లు ఉంది. రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట అవయవాల అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న పేదలే వారి టార్గెట్. ఈ అక్రమ మానవ అవయవాల దందాలో యాజమాన్యాలతో కొందరు డాక్టర్లు కుమ్మక్కయ్యి వారి అవయవాలను గుట్టుచప్పుడు కాకుండా కొట్టేస్తున్నారు. ये डॉक्टर की आपका पेशेंट कोई है क्या अंदर? हाँ है कौन वो लेडी? हाँ अच्छा अच्छा, क्या नाम है उनका? वो प्रपा। हाँ प्रपा। प्रपा मैतिक। हाँ कहाँ से हो? इधर से किधर? ये बेंगलुरु से। హైదరాబాద్ నడిబొడ్డున ఓ ఆసుపత్రిలో తాజాగా ఈ రాకెట్ దందా కొనసాగుతోంది. పేరుకే అది ఆసుపత్రి, లోపల జరిగే దందా అంతా ఇంతా కాదు. చికిత్స కోసం నిరుపేదలు వస్తే వారికి కాసులు కనిపిస్తాయి. ఆ టెస్ట్ ఈ టెస్ట్ పేరుతో లక్షల్లో ఫీజులు అవుతాయని భయపెడతారు. లేకుంటే ప్రాణం దక్కదంటారు. అంత డబ్బు పెట్టుకోలేము డాక్టర్ బాబు అనేలా చేస్తారు. ఇక ఆ తర్వాత వారి ప్లాన్ ప్రకారం కిడ్నీ దందా స్టార్ట్ చేస్తారు. ఇదంతా పక్క రాష్ట్రాల్లో జరుగుతుంది. అంతా మాట్లాడుకున్నాక తెలంగాణలోకి ఎంటర్ అయి ఇక్కడి నుండి మిగతా తదంగం అంతా నడిపిస్తారు. వీళ్ళ కిడ్నీ రాకెట్ కి మహేశ్వరం నియోజకవర్గం సరూర్నగర్లోని అలకనంద ఆసుపత్రిని ఎంచుకున్నారు. ఆసుపత్రి యాజమానులు, వైద్యులు సైతం కాసులకు కకృతి పడడంతో ఈ ముఠాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోయింది. కొన్ని రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా సాగుతోంది ఈ దందా. అక్రమ సంపాదన ఏనాటికైనా బయటపడుతోంది అన్నట్లు అంత సాఫీగా సాగుతుండగా అనుమానం వచ్చి రంగారెడ్డి డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు తనిఖీలు చేపట్టారు. అమాయకుల్ని ఆసరాగా చేసుకుని సరూర్ నగర్ అలకనంద ఆసుపత్రి కేంద్రంగా కిడ్నీ రాకెట్ దందా జరుగుతున్నట్లు గుర్తించారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా కిడ్నీ మార్పిడి జరుగుతోందన్న సమాచారంతో ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య, రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, డిప్యూటీ డిఎంహెచ్ఓ గీతా సరూర్ నగర్ పోలీసులతో పాటు సిబ్బంది సంఘటన హాస్పిటల్కు చేరుకొని తనిఖీలు చేపట్టారు. అమాయకుల్ని ఆసరాగా చేసుకుని సరూర్ నగర్లోని అలకనంద హాస్పిటల్లో కిడ్నీ రాకెట్ దందా కొనసాగుతున్నట్లు గుర్తించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలకు డబ్బులు ఆశ చూపి మోసం చేస్తున్నారు. పక్క రాష్ట్రానికి సంబంధించిన డాక్టర్లు తీసుకువచ్చి ఇక్కడ ఉన్న హాస్పిటల్ వాళ్లతో కుమ్మక్కై కిడ్నీలను విక్రయించి డబ్బులు దండుకుంటున్నారు. ఈ విషయం బయటికి వెలుగు చూడడంతో మెడికల్ హాస్పిటల్ వద్దకు చేరుకొని పోలీసుల సహకారంతో విచారణ చేపట్టారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పేషెంట్లను అంబులెన్స్లో 4గురిని గాంధీ హాస్పిటల్కు తరలించారు. ట్రీట్మెంట్ మధ్యలోనే వదిలిపెట్టారు హాస్పిటల్ వైద్యులు. వీళ్లంతా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులుగా సమాచారం. అంటే ఇది చిన్న హాస్పిటల్, 9 బెడెడ్ హాస్పిటల్కి మేము పర్మిషన్ ఇచ్చాము. వాళ్ళు అడిగిన దాంట్లో కూడా మనకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని అడిగారు. కానీ ఒక ఉజ్బెకిస్తాన్లో చదివినటువంటి డాక్టర్ ఉన్నాడు, ఆయన పేరు మీద మనం ఇచ్చాము. మరి స్పెషలిస్టులుగా చూస్తేనేమో ఎంఎస్ ప్లాస్టిక్ సర్జన్ ఒక అతను, అదేవిధంగా ఫిజిషియన్ ఒక అతను, వాళ్ళ పేర్ల మీద మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చాము. యూరాలజిస్ట్ కానీ లేకపోతే ఎవరు కూడా వస్తారని కానీ లేకపోతే సర్జరీస్ చేస్తారని కానీ వాటికి మనం పర్మిషన్ ఇవ్వలేదు. కాబట్టి ఇల్లీగల్ అది. తప్పకుండా చర్యలు తీసుకుంటాము. ఎప్పుడైనా కూడా ఇలాంటి చర్యలు పాల్పడ్డట్టయితే ఎక్కడైనా మీ దృష్టికి వస్తే మాకు తెలియపరచండి. ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఏదన్నా పేషెంట్కి కానీ లేకపోతే డోనార్కి కానీ ఎవరికైనా కూడా ఏదన్నా జరిగిన క్రిమినల్ కేసులు పెడతాం. వాళ్ళ మీద తదుపరి చర్యలు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విశాల్ ఫోన్ లైన్లో అందిస్తారు. విశాల్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ దీపిక. రాష్ట్రంలో నకిలీ వైద్యుల మీద ఒకవైపు దాడులు జరుగుతున్న సమయంలోనే
ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా కిడ్నీ మార్పిడి కేసులు వెలుగులోకి రావడం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సరూర్ నగర్ హైదరాబాద్ సెంటర్ లో ఎల్బీ నగర్ సమీపంలో ఉన్న సరూర్ నగర్ లోని అలకనంద హాస్పిటల్లో కిడ్నీ మార్పిడి కేసు నిన్న వెలుగులోకి వచ్చింది. ఒక గుర్తు తెలియని వ్యక్తి హైదరాబాద్ జిల్లా వైద్యాధికారికి ఫోన్ చేసి చెప్పడంతో ఈ ఉదంతం అంతా కూడా ఒకసారి బయటకు వచ్చింది. ఇక వెంటనే జిల్లా వైద్యాధికారి అటు పోలీసులతోటి ఇతర జిహెచ్ఎంసీ అధికారులతోటి ఒకేసారి వెళ్లి అందరూ ఆ హాస్పిటల్కి వెళ్లి పరిశీలించడంతో అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా కిడ్నీ మార్పిడి ఇద్దరు వ్యక్తులకు ఇంకో ఇద్దరు వ్యక్తుల నుంచి కిడ్నీలు సేకరించి ఇద్దరు వ్యక్తులకు కిడ్నీ మార్పిడి చేసినట్టు కూడా గుర్తించారు. అయితే ఈ హాస్పిటల్ కి జనరల్ ట్రీట్మెంట్, చిన్న ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవడం మాత్రమే ఈ అల్కనంద హాస్పిటల్ కి ప్రభుత్వం నుంచి అనుమతి ఉంది. అది కూడా ఈ ప్లాస్టిక్ సర్జరీ వల్ల కూడా కొన్ని 6 నెలల పాటు మాత్రమే అనుమతి ఉందని కూడా తెలుస్తుంది. అనుమతులు ఉన్నది జనరల్ ట్రీట్మెంట్ అయితే వీళ్ళు చేసేది పెద్ద ట్రీట్మెంట్లు కూడా చేస్తున్నట్టు మనకి నిన్న ఈ కిడ్నీ మార్పిడి కేసు ద్వారా మనకి అర్థమవుతుంది. ఇక ఈ తమిళనాడు, కర్ణాటక చెందిన ఇద్దరు మహిళల నుంచి ఈ కిడ్నీలు సేకరించి ఆ కిడ్నీలను ఎవరికైతే అవసరం ఉందో వారికి డాక్టర్లు వాళ్ళకి కిడ్నీలను కూడా ట్రాన్స్ఫర్ చేశారు. అయితే ప్రస్తుతానికైతే ఈ విషయం తెలియడంతో ఒక దాడి చేసిన సమయంలో నలుగురు పేషెంట్లకు కూడా ట్రీట్మెంట్ ని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయినట్టు కూడా మన సమాచారం అందింది. ప్రస్తుతం ఈ నలుగురి బాధితులకు కూడా గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇక ప్రస్తుతానికైతే ఈ అల్కనంద హాస్పిటల్ ని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు సీజ్ చేశారు. అదేవిధంగా ఎవరైతే హాస్పిటల్ కి అనుమతులు లేకపోయినా ఈ కిడ్నీ మార్పిడి చేశారో ఆ డాక్టర్ల కోసం కూడా ప్రస్తుతం పోలీసులు వెతుకుతున్నారు. దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు వీరందరినీ కూడా పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా ఈ ఘటనపై హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ కూడా స్పందించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి విచారణను రిపోర్ట్ ను అందజేయాలని కూడా వైద్యారోగ్య శాఖకు తెలియజేయడం. ఇక దీన్ని సీరియస్ గా కూడా ప్రభుత్వం కూడా ఈ సంఘటనను సీరియస్ గా తీసుకుంది. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ వైద్యులు ప్రతి సెంటర్ లో కూడా ప్రతి ఏరియాలో బయటకు వస్తున్నారు. ఒకవైపు దాడులు జరుగుతున్న క్రమంలోనే కొంతమంది తమకు ఏమీ పట్టనంటూ కూడా ఇలాంటి ఘటనలు పాల్పడుతున్నారు. వాస్తవానికి పెద్ద హాస్పిటల్ అదేవిధంగా గవర్నమెంట్ నుంచి అనుమతి ఉండాలి. అదేవిధంగా ఒక డాక్టర్ కోర్సు అంటే కిడ్నీ మార్పిడి చేయడానికి ఒక అన్ని అర్హతలు ఉన్న డాక్టర్లు మాత్రమే ఇలాంటివి చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ హాస్పిటల్కి ఎలాంటి అనుమతి లేకపోయినా, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినా, అనుభవాలు అవన్నీ లేకపోయినప్పటికీ కూడా కొన్ని హాస్పిటల్ ఒకవైపు ట్రీట్మెంట్ చేస్తున్నాయి. అదే మరోవైపు ఇలాంటి కిడ్నీ మార్పిడి కూడా చేస్తున్నట్టు కూడా మనకి ఈ ఘటనతోటి మరోసారి స్పష్టమైంది. ఇక ప్రస్తుతానికి ఈ ఘటన ద్వారా మిగిలిన రాష్ట్ర వ్యాప్తంగా ఏవైనా ఇంకా ఇలాంటి హాస్పిటల్ ఇట్లాంటి ఆపరేషన్లు చేస్తున్నాయా, అసలు వాళ్ళ పర్మిషన్లు ఏంటిది, తీసుకున్న పర్మిషన్ ఏంటిది, వాళ్ళు చేసిన ట్రీట్మెంట్ ఏంటిది, వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించి వీటన్నిటి మీద కూడా ఒకసారి పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని కూడా ప్రజల నుంచి ఒక డిమాండ్స్ అనేవి వెల్లువెత్తుతున్నాయి. దీపిక, ప్రస్తుతానికైతే ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఎవరు ట్రీట్మెంట్ చేశారు ఆ డాక్టర్స్ ని వచ్చే పనిలో ఉన్నారు. అదేవిధంగా ప్రస్తుతానికి హాస్పిటల్ ని సీజ్ చేశారు. ఇక ఆ నలుగురు ఎవరైతే కిడ్నీ దాతలు, అదేవిధంగా కిడ్నీని అమర్చిన వాళ్ళ ఇద్దరు, మొత్తం నలుగురు కూడా ప్రస్తుతం గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. దీపిక, థ్యాంక్ యూ విశాల్.